టేస్టీగా ఉంటే చికెన్ ట్రిపుల్ ఫ్రై చేసేసుకుందామా? చాలా సింపుల్గా చేసేసుకుందాం. అందుకోసం ముందుగా సన్నగా చికెన్ని కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న దాంట్లో ఉప్పు, అలానే కారం, దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వాటితో పాటు ఒక ఎగ్ పగలు కొట్టుకొని వేసేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకొని చికెన్కి బాగా పట్టేటట్టు చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లవర్ కూడా చికెన్కి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ పాటు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని నూనె హీట్ చేసుకున్న తర్వాత, నూనె వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ స్ట్రిప్స్ని వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఒట్టివని తినేయచ్చు. కాకపోతే ఇప్పుడు మనం ట్రిపుల్ ఫ్రై చేసుకుంటున్నాం కదా, దానికోసం ముందుగా ఫుడ్ కలర్ వాటర్లో డిప్ చేసేసుకోవాలి. ఇది ఆప్షనల్ స్టెప్. ఇప్పుడు సాస్ తయారు చేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకొని అందులో అల్లం, అలానే వెల్లుల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, క్యాప్సికం వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ క్యాప్సికం కొద్దిగా వేగితే సరిపోతుంది. దాంట్లో ఉప్పు, కారం వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆ కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అందులో స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని అందులో కొద్దిగా పెరుగు వేసుకోవాలి. ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకున్నాను. ఇలా పెరుగు వేసుకొని ఎక్కడ నలకలు లేకుండా పెరుగంతా కలిసిపోయిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ట్రిపుల్ ఫ్రై రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.